శ్రీమాత్రే నమః. మన పురాణాల్లో ఎందరో రాక్షసులున్నారు. వారిని అంతం చేసిన దైవశక్తుల గురించి కూడా మనం విన్నాం. కానీ సాక్షాత్తు మన్మధుడి దహనం తర్వాత మిగిలిన భస్మం నుండి పుట్టిన ఒక భయంకరమైన రాక్షసుడి గురించి మీకు తెలుసా? ముక్కోటి దేవతల్ని సైతం గడగడలాడించిన ఆ రాక్షసుడి కథ ఏంటో మీకు తెలుసా? ఆ రాక్షసుడిని అంతం చేయడానికి సాక్షాత్తు విశ్వమాత అయినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆవిర్భవించారని తెలుసా? ఈరోజు ఈ వీడియోలో ఆ రాక్షసుడి కథ ఏమిటి, అమ్మవారు ఆ రాక్షసుడితో యుద్ధం ఎలా చేశారు, ఆ సైన్యం ఎన్ని రోజులు పోరాడింది, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. అయితే ఈ కథ కొంచెం క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. లలితా సహస్రనామాల్లో 24 నుంచి 34 వరకు ఉన్న నామాలు భండాసుర వధ గురించి వివరిస్తాయి. అవును, ఆ రాక్షసుడి పేరు భండాసురుడు. ఇక ఆలస్యం చేయకుండా కథాంశంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం భండాసురుడి జననం గురించి తెలుసుకోదాం. భండాసుర కథ మొత్తం మన్మధుడితో మొదలై మన్మధుడితో ముగుస్తుంది. అది ఎలాగంటారా? ఒకసారి మన్మధుడు శివుడిని మోహానికి లోనయ్యేలా చేస్తాడని ప్రకటించి అతనిపై పుష్పబాణాలు వేశాడు. ఆ కథ మనందరికీ తెలుసు. దాంతో శివుడు కోపోద్రిక్తుడై మన్మధుడిని తన 3వ కంటితో కాల్చి బూడిద చేస్తాడు. ఆ ప్రదేశం అంతా మన్మథ చితాభస్మంతో ఒక శ్మశాన వాటికం తలపిస్తుంది. అయితే ఆ భస్మం నుండి చిత్రకర్మ అనే పేరుగల రుద్రగణ నాయకుడు ఆ బూడిదలో కొంత భాగాన్ని తీసుకుని ఒక బొమ్మని తయారు చేసి దానికి ఒక పురుష రూపాన్నిచ్చి తరువాత తను ప్రార్థించే రుద్రుడి దగ్గర నుంచి తను తెచ్చుకున్న శక్తితో ఆ బొమ్మకి ప్రాణం కూడా పోస్తాడు. ప్రాణం పోసిన తర్వాత ఆ బొమ్మకి రుద్రమంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతి తీవ్రమైన తపస్సు చేసి రుద్రుడిని మెప్పించినటువంటి ఆ భండాసురుడు ఒక వరం పొందుతాడు. అదేం వరం అంటే, తనతో యుద్ధం చేసే శత్రువుల బలంలో సగం తనకే రావాలని, మరియు అతను చాలా దీర్ఘాయుష్కుడై ఉండాలని వరం కోరుకుంటాడు. వాటితో పాటుగా అతీతమైన శక్తులు ఎన్నో అతనికి వస్తాయి. అయితే ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి. మన్మధుడి చితాభస్మం నుంచి తయారు చేసిన ఒక బొమ్మ ప్రాణం పోసుకుంటే ఇలా రాక్షస గణాలు, రాక్షస బుద్ధి ఎందుకు అభివృద్ధి చెందాయి? ఎందుకంటే మన్మధుడు బూడిద అవ్వడానికి కారణం ఏంటి? అతని మనస్సులోని అహంకారం. సాక్షాత్తు శివుడినే మోహానికి గురి చేయగలననే తన అహంకారం వల్ల శివుడు కోపోద్రిక్తుడై తనని భస్మం చేశాడు. భస్మమయ్యే సమయానికి మన్మధుడిలో ఎంతో అహంకారం పేరుకుపోయి ఉంది కదా, అది ఒక రకమైన రాక్షస గుణం అన్నమాట. అందుకని ఆ తయారు చేసినటువంటి బొమ్మలో రాక్షస గుణాలు పెరిగినాయి. అందుకే మన్మథ భస్మం నుంచి తయారైన రాక్షసుడి పేరు భండాసురుడు. అసురగణాలు పెరిగిపోయాయి.